నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గురుగారు, కాశీ క్షేత్రంలో ఎప్పుడు చితిమంటలు ఆరినటువంటి ప్రదేశం మణికర్ణిక ఘాట్. అక్కడ ఉన్నటువంటి 10 ఘాట్లలో ఈ మణికర్ణిక ఘాట్ యొక్క ప్రత్యేకత ఏమిటి? దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది? మణికర్ణిక దాంట్లోనే పేరు అర్థమైపోతుంటుంది. దక్షయజ్ఞంలో అమ్మవారు ఏదైతే పరమేశ్వరుడు ఆయన భుజం మీద వేసుకొని అమ్మవారిని దేహాన్ని తీసుకొని వస్తున్నటువంటి సమయంలో అమ్మవారి ఈ చెవుకున్నటువంటి ఒక లోలాకులు ఉంటాం కదా మనం, అవి అక్కడ పడ్డాయి కాబట్టి మణికర్ణిక. కర్ణము అంటే చెవి కదా కదా, మణి అంటే అమ్మవారి చివరకు ఉండేటువంటి ఈ లోలాకులు అక్కడ పడ్డాయి కాబట్టి మణికర్ణిక ఘాట్ అని పేరు పిలుస్తుంటారు. అక్కడ 365 రోజులు 24 గంటలు ఎప్పుడు కూడా శవదహనాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడ ఒక విచిత్రం ఏంటంటే శవాల మధ్యలో ఉంటూ శవభీతి అనేటువంటిది ఇక్కడ నిజంగా ఒక మాట చెప్పాలంటే శ్మశానానికి వెళ్తే ఒక రకమైనటువంటి ఒక వైరాగ్యము, ఒక భీతి కలుగుతుంది. ఏమనిపిస్తుంది అంటే అరే బాబా మనం కూడా ఇంతే కదా, రేపటి నుంచి బా ఏం చేస్తున్నాం, ఇప్పటి నుంచి పుణ్యం చేద్దామని ఒక ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. కానీ అలాంటి భీతి అంటే ఒక పాప భీతి కానీ, పుణ్యభీతి కానీ, శవభీతి కానీ, లేదంటే శ్మశానం అనేటువంటి ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం కానీ ఎక్కడ కనబడదు నాన్న. ఒక మాట చెప్పానంటే ఆ శ్మశానం ఇప్పుడు మణికర్ణిక ఘాట్ ఏదైతే శ్మశానం అక్కడ శవదహనం జరుగుతుంటుందో అందరు నార్మల్గా తిరుగుతూనే ఉంటారు కదా. అవును, ఆ శవాల రాత్రులు కూడా తిరుగుతూనే ఉంటారు అక్కడ. రాత్రులు కూడా ఉంటారు, సర్వసాధారణంగా. అందులో జపం కూడా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ అఘోరీలు మనకి ఉదయం అంటే పగటిపూట తొందరగా కనపడరు, కానీ రాత్రిపూట సమయాల్లో మణికర్ణిక ఘాట్ దగ్గర అత్యంత ఎక్కువగా తపస్సు చేసుకునేటువంటి ప్రదేశంగా మణికర్ణిక ఘాట్ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళకి శవాసనానికి కావాల్సినటువంటి శవాలు దొరికేటువంటి ప్రదేశంగా కూడా మణికర్ణిక ఘాట్ చెప్పుకోవచ్చు. శివాసనంతో వాళ్ళు తప్పనిసరిగా తపస్సు చేస్తాడు. అంటే ఇప్పుడు మనం చూపిస్తున్నదంతా కొంతమంది కోసుకొని తింటే ఎంత ఏవో చూపిస్తున్నారు, కానీ అవి నిజమా కాదా అనేది తీసి పక్కన పెడితే అఘోరాలు ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండరు. శవ వస్త్ర ఆసనంగా ఉంటుంది, శవం మీద వస్త్రం ఉంటుంది కదా, చివరి క్షణాలు ఏం చేస్తాం, ఆ వస్త్రం కూడా తీసి పక్కన పడేస్తాం. అలాంటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని కూర్చొని జపం చేసుకోవడం అనేటువంటి ఒక విధానం ఉంది శివారాధనలో, అఘోర సాధనలో. అలాగే శవం మీదనే కూర్చొని జపం చేసుకునేటువంటి తపస్సు చేసేటువంటి ఒక ఆరాధన విధానం ఉంది, తపస్సు విధానం. వాటి కోసం ముఖ్యంగా వాళ్ళు ఎక్కడికైనా పోయి ఎవరిని చంపుకొని తీసుకురారు కదా, చనిపోయి ఆల్రెడీ ఇక్కడ. అందులో ఏంటంటే 365 రోజులు 24 గంటలు కాలుస్తూ ఉన్నా, దహనం జరుగుతూనే ఉన్నా ఇంకా వెయిటింగ్ లిస్టే, ఇంకా శవాలు దహనం చేయడానికి వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటాయి. అంత ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారు, కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, పూర్వకాలంలో ఈ పరిస్థితులు లేవు, కానీ ఇప్పుడు మరీ జనాభా పెరిగిపోయింది, మరణాల సంఖ్య పెరిగిపోయింది, దహనాల సంఖ్య పెరిగిపోవడం వల్ల ఈ కాల్చిన తర్వాత సగం కాలినటువంటి వాటిని కూడా ఘాట్లో వదిలేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది. అవి కొట్టుకుపోతూ ఉంటాయి. మీరు చూశారో లేదు, మణికర్ణిక ఘాట్లో స్నానం చేసేటప్పుడు, లేదు దాని తర్వాత ఘాట్లో అయినా స్నానం చేసేటప్పుడు కిందకి మునిగి పైకి లేవాలంటే భయం. ఎందుకంటే ఎక్కడ ఏ శవం వచ్చి తగులుతుందో. అవునా? ఇప్పుడు నిజంగా అది లోపల నుంచి వచ్చిన మొసలో తెలియదు, చేపో తెలియదు, పైన తగిలిన శవమో తెలియదు మనకి. ఒక భయానకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు, అంత ఘోరంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ అఘోరాలు కూడా అతి ఎక్కువగా మణికర్ణిక ఘాట్లో చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అని కృతాలం పీఠాధిపతి ఒక ఆయన ఉన్నారు, స్వామీజీ. ఆయన కూడా మణికర్ణిక ఘాటుకే వెళ్తారు. ఎప్పుడు కాశీకి వెళ్ళినా ఆయన చాతుర్మాస దీక్ష తీసుకుంటారు. చాతుర్మాస దీక్ష ఎక్కడ ఎక్కువగా ఉంటారు అంటే కృతాళంలో ఉంటారు, లేదా 2 తిరుపతిలో భద్రకాళి పీఠంలో ఉంటారు, లేదా 3 మణికర్ణిక ఘాటు. ఈ భద్రకాళి పీఠం కూడా తర్వాత వచ్చింది, కానీ మొదటి నుంచి ఆయన తప్పనిసరిగా చాతుర్మాస దీక్ష మొత్తం మణికర్ణిక ఘాట్లోనే గడుపుతారు. దేనికంటే అక్కడ ఒక్కసారి జపం చేస్తే 100 సార్లు జపం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అందులో కాశీలో మణికర్ణిక ఘాటు. అందులో ఇంకోటి ఏంటంటే మనం శ్మశానం మహాశ్మశానం అని చెప్పుకున్నాం. దాంతోపాటు ఈ శవాలు ఏవైతే మనకి దహనం జరుగుతుంటుందో, దేహాలన్నీ కూడా దహనం జరుగుతుంటాయో, చితాగ్ని అంటాం. ఈ అగ్ని ఏదైతే ఉంటుందో వాటి సాక్షిగా చేస్తే శైవారాధన అతి త్వరగా మనకి యోగిస్తుందని చెప్పుకోవచ్చు. అతి త్వరగా. శ్మశానంలో ఉండేది శివుడు ఉండేదే శ్మశానంలో కదా. మనకి కొంతమంది పెద్దవాళ్ళు చెబుతుంటారు, శ్మశానంలో ఎందుకుంటాడు శివుడు, ఎందుకుంటాడు ఇంకా అక్కడ తప్పితే వేరే ఇది లేదా. ఇక్కడ ఒక మనిషి బ్రతుకున్నంత కాలం ఏం చేస్తారు నాన్న, నా కొడుకు, నా తండ్రి, నా తల్లి, భవబంధాలు అన్నీ, నా భార్య, నా సంతానం, నేను రాజుని,
నేను రాణిని, నాకు సంగీతం వచ్చు, నాకు వీణ వచ్చు, నేను డబ్బులు సంపాదిస్తాను, నేను ఆస్ట్రాలజీ చదువుతాను, నాకు వేదం వచ్చు, నాకు మంత్రాలు వచ్చు, అవి వచ్చు, ఇవి వచ్చు, ఇంత సంపాదిస్తాను, వీళ్ళందరూ నా వాళ్ళే, వాళ్ళందరూ నా వాళ్ళే అని చెప్పి భవబంధాల మధ్యలో ఇరుక్కుపోయిన తర్వాత శ్మశానానికి పోయి తగలబెట్టిన తర్వాత కపాల మోక్షం జరిగితే కొడుకు కూడా వెనక్కి తిరిగి చూడు. అంతేగా. తలకొరువు పెట్టిన కొడుకు కూడా వెనక్కి తిరిగి చూడు. ఇక అట్నుంచి అంటే అయ్యా కపాల మోక్షం జరిగింది, స్నానాలు చేసి వెళ్ళిపోంటారా అంటే అక్కడితో బంధం తెగిపోతాం. అలాంటి సమయంలో ఆ ఆత్మ ఘోషిస్తూ ఉంటుందిట, ఇంతమంది నా వాళ్ళనుకున్నాను, ఇంత సంపాదించాను, నా కొడుకులకి ఇచ్చాను, నా స్నేహితులకి ఇచ్చాను, నేను వీళ్ళకి ఇంత సహాయం చేశాను, నా భార్య, నా పిల్లలు, నా అత్త, నా మామ, నా తల్లి, నా తండ్రి, ఇంతమంది అని చెప్పి నేను ఘోషిస్తూ ఉంటే వీళ్ళందరూ మాత్రం నన్ను ఒంటరి చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే శరీరం అప్పుడు అయిపోయినా కూడా ఆత్మ ఉంటుంది కదా. ఘోషిస్తుంటుంది కదా. అందుకని ఆత్మ. అప్పుడు పరమేశ్వరుడు తన ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఒరే వాళ్ళందరూ వెళ్ళినా పర్లేదురా, నేనున్నానురా నీకు అని చెప్పి ధైర్యం చెప్పడం కోసమే కైలాసంలో నుంచి పరమేశ్వరుడు శ్మశానం వచ్చి అక్కడ నివాసం చేస్తుంటాట. ఆయన నివాసం చేసేటువంటి స్థలం శ్మశాన వాసింజే నమో నమః అని చెప్పి ఆయన అష్టోత్తరం సహస్రనామాల్లో వస్తూ ఉంటుంది. ఆయన నివాసం ఉండేటువంటి స్థలంలో ఆయన గురించి తపస్సు చేస్తే ఇంకెంత గొప్ప ఇది వస్తుంది, మనకి ఫలితం వస్తుంది. ఇప్పుడు మీ ఎదురుగా మీ గురించి మాట్లాడితే మీరు ఫేవర్ అవుతారు ఎవరికైనా. మీరు లేని చోట, అంటే పరమేశ్వరుడు లేని చోట ఎక్కడా లేదు, కాకపోతే ఇంకా ఆయన కోరుకున్నటువంటి చోట, ఆయనకి ఇష్టమైనటువంటి చోట ఏదైతే ఉందో అక్కడ చేయడం ద్వారా ఇంకాస్త ఎక్కువగా మనకి అక్కడ ఉన్నటువంటి ఫలితం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకని మణికర్ణికా ఘాటులో అక్కడ స్వామివారి ఒక్క శక్తే కాదు, అమ్మవారి శక్తి కూడా అక్కడ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు దక్షయజ్ఞంలో అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు అమ్మవారి ఈ లోలాకులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పడ్డాయి కాబట్టి అమ్మవారి శక్తి కూడా అక్కడ మిళితమై ఉంటుంది శివశక్తితో పాటు. శివుడు శక్తి వేరు కాదు కదా. ఓ మాట చెప్పాలంటే చాలామంది కూడా నాన్న శివశక్తుల్ని అంటే శివుణ్ణి శక్తిని ఏకం చేయమని చెప్తూ ఉంటారు. అది ఎక్కడంటే మన శరీరంలోనే ఉంది. శరీరంలో ఎక్కడ అంటే కింద మనం స్టార్టింగ్ నుంచి ఏదైతే శక్తి ఉంటుందో అక్కడి నుంచి శివుడి దగ్గరికి తీసుకొచ్చి కలపడాన్నే అనుసంధానం చేయటమే. ఓ మాట చెప్పాలంటే మన శరీరంలోనే ఉంది, శ్మశానం ఉంది, శివుడు ఉన్నాడు, శక్తి ఉంది. అది ఎక్కడ అలాంటి యోగం కలుగుతుంది మనకి అంటే ముఖ్యంగా మణికర్ణికా ఘాట్లో కూర్చొని చేసేటువంటి తపస్సు వల్ల కావచ్చు, జపం వల్ల కావచ్చు, నిజంగా అలాంటి శివశక్తుల ఐక్యత అనుసంధానం చేసేటువంటి శక్తిని మనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ గురువుగారు అంటే ఆఖరి స్టేజ్ లో ఉండేటప్పుడు అందరూ కూడా కాశీకి చేరుకోవాలి, కాశీలోనే వాళ్ళకి మరణం కావాలి, అక్కడ మరణిస్తేనే మోక్షం లభిస్తుందని చాలా మంది అక్కడికి వస్తారు. అక్కడ మోక్ష భవనాలు కూడా ఉంటాయంటారు, నిజమేనా? ఎందుకు కాశీలోనే చనిపోతే మోక్షం లభిస్తుంది? కాశ్యాంత్ మరణాన్ముక్తి మనకి శాస్త్రమే చెబుతోంది. కాశీలో చనిపోతే మరలా జన్మ అంటూ లేదు అనేటువంటిది మన నమ్మకం. ఇక్కడ నాన్న దీని గురించి చెప్పేటప్పుడు శివకేశవుల గురించి చెప్పుకోవాలి. ఓ మాట చెప్పాలి అంటే మనం శివకేశవుల భేదం పెడుతున్నారు ఇవాళ రోజున చాలామంది కూడాను. శివుడు వేరు, కేశవుడు వేరు, శివుడు వేరు, కేశవుడు వేరు అని చెప్పి చాలామంది భేదం పెడుతున్నారు. ఇది చాలా పొరపాటు. నిజంగా చెప్పాలి అంటే 64 రకాల నరకాలకు పోతారని శాస్త్రం చెప్తుంది శివకేశవులకి భేదం పెడితే. అవునా? ఓం నమ శివాయాలో మా, ఓం నమ శివాయాలో మా, ఓం నమో నారాయణాయలో రా, రెండు కలపండి రామ. ఈ రెండిటి అనుసంధానమే రాముడు అవతారం. అవునా? ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడాను శివుణ్ణి ప్రతిష్ఠ చేసినటువంటి విష్ణుమూర్తి అంటే ఫలానా విష్ణుమూర్తి రామేశ్వరం ఒకటి తీసుకుందాం. అది కూడా చాలా వరకు మన మధ్య కథనాలు వేరేలా వెళ్ళినాయి. కానీ రాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం అని చెప్పి, అట్లాగే మనకి పంచపాండవులు ప్రతిష్ఠ చేసిన శివలింగాలని చెప్పి ఇట్లా చాలా చోట్ల వింటూ ఉంటాం. ఇక్కడ ఒక శ్లోకం కూడా ఉంటుంది నాన్న, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అని ఒక శ్లోకం ఉంటుంది. శివంచ నారాయణంచ మాధవంచ మహేశ్వరం, శూలపాణిం చక్రపాణిం చింతయామి సదాహృది అని చెప్పి ఇంకో శ్లోకం ఉంది. ఇక్కడ ఏంటి, శివుడి హృదయంలో విష్ణుమూర్తి, విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటాడు అని చెప్తారు. మా గురుగారు కూడా అదే చెప్తారు. నువ్వు శివాలయానికి వెళ్తే విష్ణుమూర్తిని ధ్యానం చేయి, ఆయన హృదయంలో ఉన్న ఆయన నీకు అనుగ్రహిస్తాడు. విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళావా శివుని ధ్యానం చేయి, ఆయన హృదయంలో ఉండేటువంటి శివుడు నేను అనుగ్రహిస్తాడు. వాళ్ళిద్దరికి భేదం లేదు, శివకేశవుల భేదం అనేటువంటిది ఎక్కడా లేదు. అలాంటిది ఇక్కడ మనకి కాశీలో చనిపోతే, అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది కాబట్టి చెబుతున్నాను నేను. కాశీలో చనిపోతే కాశ్యాంత మరణాన్ముక్తి, పూర్వకాలంలో కాశీ పోయినా కాటికి పోయినా ఒకటే అని ఒక నానుడు ఉంది. ఎందుకు మనకి కాశీకి పోయినా కాటికి పోయినా అంటే, కాశీకి పూర్వకాలంలో ఇప్పుడున్నంత ప్రయాణ సౌకర్యాలు లేవు నాన్న. మనకి ఎడ్ల బండి మీద లేదా కాలి నడకన వెళ్లాల్సి వచ్చేది.
ఇన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వస్తాడని నమ్మకం అయితే ఉంటుందా? ఉండదు కదా! కాబట్టి కాశీ పోయినా, కాడికి పోయినా ఒకటే అని. ఇంకొకటేంటంటే కొంతమంది కాశీలోనే చనిపోతే ముక్తి వస్తుందని, అన్ని భవబంధాలు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకున్న బాధ్యతలన్నీ కాశీకి వెళ్ళిపోతారు నాన్న. ఉమ్. అక్కడ ఒక 4, 5 సంవత్సరాలు, 7, 8 సంవత్సరాలు నివాసం చేస్తారు ఇహ. మరణం వచ్చేంత వరకు ఇక్కడే ఉందామని చెప్పి. చివర్లో ఒక చిన్న కోరిక పుడుతుంది ఎక్కడో. అరే! 8 ఏళ్ల క్రితం నా మనవడు ఎప్పుడో పుట్టినప్పుడు చూశాను కదా! ఒక్కసారి ఇంటికెళ్ళి చూసేస్తే బావుంటుంది. వెంటనే చూసేసి వచ్చేద్దాం మరలా ఇక్కడే కాలం చేద్దామని చెప్పి వెళ్తారు. ఇంటికి వెళ్ళి గడప తగిలి కింద పడి చనిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకేంటి అక్కడ కాశీలో చనిపోయేటువంటి యోగం లేదు. పరమేశ్వరుడి సంకల్పం అదే గదా! మరి కాశీలోనే ఉండి కొంతమంది చనిపోతూ ఉంటారు. అసలు కాశీలో పుట్టడమే మహద్భాగ్యంగా చెప్పుకోవచ్చు. అక్కడే ఉండి అక్కడే జీవనం సాగించుకొని, అక్కడే కాలం చేయడం అనేటువంటిది, లయం పొందడం అనేటువంటిది పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహం ఒక వ్యక్తి మీద ఉంటేనే జరుగుతుంది. వాళ్ళకి మరలా ఇంకొక జన్మ లేదని చెప్పుకోవచ్చు. ఎందువల్ల ఉండదు? ఇక్కడ కాశీలో చనిపోతే ఎందుకు మరలా మనకి జన్మంటూ ఉండదు? ముక్తి అనేది ఎందుకు కలుగుతుంది అంటే, పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి మంత్రం ఏమిటి అంటే, మనకి విష్ణు సహస్రనామంలో కూడా ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం అనే విష్ణు సహస్రనామంలో కూడా మనకు వస్తుంది. అవును. ఇక్కడ కాశీలో చనిపోయేటువంటి ప్రతి జీవికి, అది మనిషే కావచ్చు, జంతువు కావచ్చు, ప్రతి జీవికి సాక్షాత్ పరమేశ్వరుడు చెవిలో, కుడి చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఉమ్. ఈ శ్లోకాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకమే చాలా పరమోత్కృష్టమైనటువంటి శ్లోకం. ఉమ్. యారా లాభాల్లో రా రెండవది నాన్న, ఉమ్. పాప బాబా మా ఐదవది, మా ఐదవది, ఉమ్. 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 5 50, 50 ఇంటూ 10 500, 500 ఇంటూ 2 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. 5 సార్లు మనం రామ అని చెబుతున్నప్పుడు సహస్రనామం పలికినంత పుణ్యం వస్తుందని ఎందుకు చెబుతాను అంటే, యారాలావల్లో రా రెండవది, పాప బాబాన్లో మా ఐదవది కాబట్టి 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 5 50, 50 ఇంటూ 10 500, 500 ఇంటూ 2 1000. ఉమ్. అలాంటి దివ్యమైనటువంటి రామతారక మంత్రాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే ప్రతి జీవి చెవిలో ఉపదేశిస్తూ ఉంటే, ఇప్పుడు మనం వినపట్టలేదు, మనకి ఒక గోడ అవతల ఏదో జరుగుతుంది, మనం ఏం చేస్తాం? చెవిని రెక్కించుకొని వినటం అంటాం, ఉమ్. అవునా? రెక్కించుకొని వినటం అంటాం. అప్పుడు ఈ కుడి చెవి ఆ రామతారక మంత్రం వినటం కోసం రెక్కించుకొని ఇట్లా పైకి తిరిగి ఉంటుంది. ఉమ్. ఇంకా సాక్షాత్ పరమేశ్వరుడే రామతారక మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ముక్తి అంటే ఇంకా లేకుండా ఉంటుంది ఎవరికైనా? మోక్షం ఎందుకు లేకుండా? ఇంకేముంటుంది? ఇంకెక్కడ ఉండదు కదా. ఉమ్. అంత దివ్యమైనటువంటి క్షేత్రం కాబట్టి ఆ మా క్షేత్రంలో ముక్తి కోసమే పరమేశ్వరుడి సంకల్పం జరిగితేనే అక్కడ మరణం అనేటువంటిది, మనం లయం కావడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా దాంతోపాటు మోక్షం అనేటువంటిది కలుగుతుంది. కానీ మన సంకల్పం వల్ల మాత్రం ఏది కాదు. అందుకనే మనకి మహాసంకల్పంలో కూడా తన్మే శివ సంకల్పమస్తు, ప్రతి ఒక్కటి శివ సంకల్పం అనే చెబుతూ ఉంటుంది. ఉమ్. ప్రతి ఒక్కటి ఏది జరిగినా శివ సంకల్పం మాత్రమే, అంతేగాని మన సంకల్పం అయితే కాదు. ఉమ్. ఇప్పుడు మనం అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఏదో జరగకుండా ఇంకోటి ఏదో జరుగుతుంది కదా. ఉమ్. అది కూడా పరమేశ్వరుడి సంకల్పం. దానివల్ల కూడా ఏదో మనకు ప్రమాదం. ఇక్కడ చాలా మంది కూడా నాన్న, ఒక మానవత ఆలోచన ఎట్లా ఉంటుందండి? మానవుల ఆలోచన, నేను ఏదో అంత చేద్దాం అనుకున్నాను, అంత కాలేదు, ఇంతే అయిపోయింది అనుకుంటారు. కానీ అంత చేయటం వల్ల నీకు ఏదో ప్రమాదం ఉంది కాబట్టి పరమేశ్వరుడు ఇక్కడే ఆపుతున్నాడు నిన్ను. ఇది గ్రహించట్లేదు మనం. ఉమ్. అది జరగలేదనే దాంట్లోనే ఉంటాం. దాంట్లోనే ఉంటాం, కానీ మనం ఊహించింది కాదు. నీ ఊహ ఎంత, మనం ఎంత, ఇంత. కాబట్టి పరమేశ్వరుడి సంకల్పం జరిగితే తప్పనిసరిగా కాశీలో లయం జరగడం అనేటువంటిది జరిగేటువంటి విషయం. దాంతోపాటు మోక్షం కలుగుతుంది. అందుకనే కుడి చెవి కూడా పైకి రెక్కించుకొని ఉంటుంది కాబట్టి కాశ్చాంతు మరణాన్ముక్తి అనేటువంటి శాస్త్రం మనకు కలుగుతూ ఉంది. గురుగారు, కాశీలో ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్ విశిష్టతను గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.